November 10, 2025 అప్రాక్సిమేట్లీ 7 PM నిన్న ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ ఎదుర్కొంటే ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ న్యూస్. సో నేను ఎందుకు ఈ వీడియో చేస్తానంటే నెక్స్ట్ అలర్ట్ హైదరాబాద్ మీద కూడా ఉంది. సో బీ కేర్ఫుల్. మాక్సిమం హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రూప్ గ్యాదరింగ్స్ కానివ్వండి, ఎక్కువ మంది ఉన్న ప్రదేశాలు కానివ్వండి అవాయిడ్ చేయండి. ఇది బెటర్ మై సజెషన్ అని చెప్తాను. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హై అలర్ట్ ఇన్ హైదరాబాద్లో కూడా అనౌన్స్ చేసింది. సో ఇది ఉగ్రదాడ లేదంటే సిఎన్జీ బ్లాస్ట్ అని చెప్పేసి ఆల్రెడీ ఎన్ఐఏ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అవుతుంది అని మనకు చెప్తారు కూడా. అంతవరకు మనం అయితే సేఫ్గా జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యమని నేను చెప్తాను. మెయిన్లీ ఇది ఉగ్రదాడి అని అనుమానించినందుకు కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేను మార్నింగ్ ఫరీదాబాద్ హర్యానాలో అయితే ఒక పర్టికులర్ రూమ్ లో బ్లాస్టింగ్ సంబంధించిన చాలా ఎక్విప్మెంట్ అండ్ AK-47 లాంటి వెపన్స్ కూడా అన్నయ్య పట్టుకోవడం అయితే జరిగింది. సో ఎగ్జాక్ట్ గా దానికి 30 kilometers రేడియస్ లోని ఈ కార్ కి సంబంధించిన ఓనర్ కూడా ఉండడం జరిగింది. సో ఈ కార్ కూడా ఫరీదాబాద్ కి సంబంధించింది. అందువల్ల ఇది ఉగ్రదాడి అని అయితే అనుమానిస్తున్నారు. ప్రెసెంట్ ఎన్ఐఏ అయితే దీని మీద ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది. అండ్ దట్టు ISI ఆపరేషన్స్ అయితే ఇండియాలో మొదలు పెట్టింది. అది కూడా వైట్ కాలర్ డాక్టర్స్ చేత అయితే ఈ ఆపరేషన్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. యాక్చువల్గా ఫరీదాబాద్ లో దొరికిన ఈ వెపన్స్ కానివ్వండి అన్ని కూడా ఎన్ఐఏ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఇంట్లో పట్టుకోవడం జరిగింది. సో ప్రజలను సేఫ్ గా చూసుకోవాల్సిన డాక్టర్స్ చేత ఈ ఎగ్జిక్యూషన్స్ అయితే చేస్తున్నారు. సో డాక్టర్ ముజ్మల్ షాహిద్ అండ్ డాక్టర్ షాహీన్ సాహిద్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఎన్ఐఏ నేను వెపన్స్ అన్ని కూడా హ్యాండ్ అవుట్ చేసుకుని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా హైదరాబాద్ లో కూడా ఉపాధికి చెందిన ఒక డాక్టర్ గుజరాత్ లో బయో వెపన్స్ పట్టుపడడం జరిగింది. ఈసారి మాత్రం పాకిస్తాన్ ఉగ్రవాదుల వల్ల ఇదంతా జరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా ఇండియా మాత్రం టాలరేట్ అయితే చేయదని అనుకుంటున్నాను. ఆపరేషన్ సింధూర్ 2 కూడా రెడీగా ఉంది. బట్ ఇవన్నిటికన్నా ముందు మన ప్రాణాలు కూడా మనకు ముఖ్యం. ఏదైనా అన్ఆథరైజ్డ్ యాక్టివిటీస్ కానీ అన్సస్పిషియస్ గా కానీ మీకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నియర్ బై పోలీస్ స్టేషన్స్ కాల్ చేసి అయితే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.